రాష్ట్రంలోని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బందిని ఇంటిగ్రేటెడ్ సుమోటో గండం వెంటాడుతోంది. రాష్ట్రంలో కులగణన సర్వే నేపథ్యంలో క్యాస్ట్ సర్టిఫికేట్లు పెండింగ్లో పేరుకుపోయాయి. దీంతో వీటిని క్లియర్ చేయడానికి కూటమి ప్రభుత్వం అక్టోబర్ 2ని డెడ్ లైన్ గా విధించింది. విశాఖ జిల్లాలో మొత్తం 3,09,685 కుల ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉండేవి. సెప్టెంబర్ 9 నాటికి ఈ సంఖ్య 2,74,746కి తగ్గింది. విశాఖ అర్బన్ సీతమ్మధర తహసీల్దార్ కార్యాలయం పరిధిలో మొత్తం 3,68,333 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీలు 23,289 మంది ఉన్నారు. అలాగే 4,285 మంది ఎస్టీ సామాజిక వర్గీయులు ఉన్నారు. ఇతరులు 3,40,759 మంది ఉన్నారు. ఇక్కడ 88,289 క్యాస్ట్ సర్టిఫికేట్లు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ సర్టిఫికేట్లను క్లియర్ చేయడానికి గాను సచివాలయం వీఆర్ఓలకు షిఫ్ట్ డ్యూటీలు వేయడం విశేషమనే చెప్పాలి. గత వారం నుంచి 2 షిఫ్టులలో తహసీల్దార్ కార్యాలయాల్లో వీఆర్ఓలు డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తున్నారు. సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా రోజుకు 100 లోపు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్స్ క్లియర్ అవుతున్నాయని విశాఖ అర్బన్ ఎంఆర్ఓ ప్రసాద్ తెలిపారు. మరోవైపు సచివాలయాల్లో ప్రింటర్లు పనిచేయడం లేదు. దీంతో ప్రజలు ఈ సర్టిఫికేట్లను బయట ప్రింట్ తీసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. డైలీ 3 షిఫ్ట్లు వేసాము. 3 షిఫ్ట్ల కింద ఉదయం 8 నుంచి 2, 2 నుంచి 7, 7 నుంచి తెల్లారుజాము వరకు వేసాము. ఫస్ట్ షిఫ్ట్ లేడీ వీఆర్ఎస్, సెకండ్ షిఫ్ట్ లేడీ వీఆర్ఎస్, థర్డ్ షిఫ్ట్ జెంట్స్ వేసాము. మనకి ఇప్పటి వరకు టోటల్ 1,03,353 ఉన్నాయి. సుమోటో క్యాస్ట్లు ఉన్నాయి. అవి ఇప్పటి వరకు క్లియర్ చేసాము. 88,000 బ్యాలెన్స్ ఉన్నాయి. 14.36% వచ్చాము. అక్టోబర్ 2 లోపునే పూర్తి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ కలెక్టర్ గారి ఆదేశముల ప్రకారము అక్టోబర్ 2 నాటికి మొత్తం సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లన్నీ క్లోజ్ చేసేస్తాం.